శ్రీమాత్రే నమః. మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు. భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు. చిరిగిపోయిన చాపల మీద పడుకోకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళుతూ ఉంటారు. అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు. బట్టలను ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గడపపై కూర్చోకూడదు. పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్ము మింగి లెక్కించకూడదు. స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టల నుండి కూడా విడిచిన బట్టలనే వేసుకుంటారు. అలా అస్సలు వేయకూడదు. పడుకునే ముందు గాజులు, కమ్మలు, తాలిబొట్టు లాంటివి తీసి నిద్రించరాదు. ప్రతిసారి ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు. పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవడం మంచిది కాదు. రోకలి బండలు, పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచుతారని, అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. చీకటిలో భోజనం చేయకూడదు. ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు. భార్యాభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు. మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు, సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు. పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు. పగిలిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు. భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు. తల వెంట్రుకలు, గోర్లు ఇంటిలో వేయరాదు. పెరుగు, ఉప్పును అప్పు ఇయ్యరాదు. వేడివేడి అన్నంలోనికి పెరుగు వేసుకోరాదు. తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు. పాచిముఖంతో అద్దం చూసుకోకూడదు. వికలాంగులను వేలాకోలం చేయరాదు. గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు. ఒంటికాలపై నిల్చోరాదు. మంగళవారం మరియు శుక్రవారం పుట్టి ఇంటి నుండి కూతురు అత్తవారింటికి వెళ్ళరాదు. చేతుగోలను కొరకరాదు. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. ఒంటి అరిటాకును తేరాదు. సూర్యాస్తమం వేళలో నిద్రపోరాదు. భోజనం తర్వాత చేతిని ఎండబెట్టవద్దు. పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు. కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు. కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాలు చాపుకొని కూర్చోరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తైదులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. గడప యువతల నిలుచొని భిక్షను వేయరాదు. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి. అశుభానికి వెళ్తున్నప్పుడు పురుషులు ముందు ఉండాలి. తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనిచ్చి నిర్మించరాదు. ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదములు చేయరాదు. ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులను ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. పూజ చేసేటప్పుడు ఎప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలలో మాత్రమే చేయాలి. పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు. ఇంటికి ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదట. ఇలా చేస్తే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉందట. చూపుడు వేలతో బొట్టు పెట్టుకోరాదు. అలాగా బయటకు వెళ్ళేటప్పుడు మనకి మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. సోమవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్ళడం ద్వారా వెళ్ళే పనిలో జయం కలుగుతుంది. మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి. బుధవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళండి. గురువారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి. శుక్రవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు, పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి. శనివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్కలు నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళండి.
ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకును సేవించాలి.